ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. శ్రీ క్రోతినామ సంవత్సరం 2024-2025 ఉగాది నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఏప్రిల్ 9 నుండి వీరి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. ఇంతటి అదృష్ట యోగం అనేది మళ్లీ వీరికి జీవితంలో రాదనే చెప్పుకోవాలి. అయితే ఈ సంవత్సరం ఉగాది నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ అంశాల్లో వీరు అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు ఇతరులను ఆకట్టుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితో చెప్పుకోవటం అనేది వీరికి అస్సలు నచ్చదు. ప్రజాకర్షణ, ప్రజాభిమానం ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది. అయితే 2024వ సంవత్సరం ఉగాది నుండి వీరి యొక్క గోచార ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మునుపెన్నడూ కూడా మీరు జీవితంలో ఇటువంటి అదృష్ట యోగాన్ని పొందుకోలేదు. ఆ విధంగా మీ యొక్క జాతకం అనేది ఏప్రిల్ 9వ తేదీ నుండి పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఆర్థిక అంశాల్లో మీరు అనుకూలమైన ఫలితాలనైతే చూస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ఉగాది నుండి మీ జీవితంలో అత్యద్భుతమైన మార్పులను కూడా మీరు చూడబోతున్నారు. మీ యొక్క జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీకు మేలు చేసేదిగా ఉండబోతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈ తులారాశి వారికి ఈ ఉగాది నుండి చాలా బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో అత్యధికమైన లాభాలైతే కనిపిస్తున్నాయి. మీరు ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా మీరు లాభాల బాటలో మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. అంతకుముందు ఎంత కష్టపడ్డా కానీ దక్కని ఫలితం ఈ సమయంలో అతి సులువుగా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే తులారాశి వారికి మీ యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. అదృష్ట యోగం అనేది ఉంది కాబట్టి ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ తో ముందుకు దూసుకొని వెళ్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు కలిసి వచ్చేదిగా ఉండబోతుంది. అలాగని మీరు తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదృష్టమనేది మీ వెంబడే నడుస్తుంది. అలాగే తులారాశి వారికి వ్యాపారస్తులకి చక్కటి భాగస్వాములు కూడా లభించబోతున్నారు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార విస్తరణ కోసం మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నట్లయితే డబ్బు కూడా సర్దుబాటు అవుతుంది. ఆర్థికంగా మీకు ఊహించని విధంగా మద్దతు అనేది కూడా లభిస్తుంది. అలాగే లోన్స్ శాంక్షన్ అవ్వటం కావచ్చు, అలాగే వ్యాపారాన్ని విస్తరించడం కావచ్చు, ఈ సమయంలో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యాపారస్తులకి మద్దతు అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తుల జీవితాన్ని కనుక చూసినట్లయితే మీ ఉద్యోగ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం కావచ్చు, ఉద్యోగంలో మీరు ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు, మీరు ఏ అంశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో వాటిని ఈ సంవత్సరంలో దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మార్పు కోరుకునే వారికి మార్పు దొరుకుతుంది. ప్రమోషన్ కోరుకునే వారికి ప్రమోషన్ దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఆర్థికంగా పెరుగుదల కోసం ఆశపడుతున్న వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా చక్కటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగని మొదట్లోనే మీకు వచ్చిన అవకాశం గురించి ఆలోచించకుండా మీరు 2-3 అవకాశాలు ఒకేసారి వచ్చినట్లయితే ఏది బెటర్, దేనివల్ల మీకు భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సత్ఫలితాలు పొందుకుంటారు. అలాగే అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్లటం అనేది చాలా శ్రేయస్కరం. ఈ తులారాశి వారు తీసుకునే ప్రతి నిర్ణయం విషయంలో కూడా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళండి. శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. మీకు దానివల్ల ఎంతగానో మేలు జరుగుతుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వివాహ యోగం అనేది కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల మీ కలలు ఈ సమయంలో సాకారం కాబోతున్నాయి. మిమ్మల్ని అర్థం చేసుకునే జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా సాగిపోతుంది. అలాగని వచ్చిన ప్రతి సంబంధాన్ని నమ్మటం కాదండి, ఎంక్వైరీ చేసుకుని ముందుకు వెళ్లటం అనేది చాలా ఉత్తమం. అలాగే విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారి యొక్క కల కూడా ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు మీరు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎటువంటి అడ్డంకులు ఆటంకాలైతే కలిగాయో ఈ సమయంలో ఆ ఆటంకాలన్నీ కలగకుండా మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునే వారి యొక్క కల ఖచ్చితంగా నెరవేరుతుంది. డబ్బు సమకూరటం, వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోవటం, కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు మద్దతు లభించటం, ఇటువంటి అంశాలైతే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉగాది నుండి తులారాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. వివాహయోగం అలాగే విదేశీయానం వీరికి చాలా మంచి ఫలితాలనైతే ఇవ్వబోతుంది. అలాగే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూసేవారికి కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా తులారాశి వారికి ఉగాది తర్వాత నుండి అదృష్ట ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క కలలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వ్యాపార అవకాశాల కోసం కావచ్చు, ఉద్యోగ అవకాశాల కోసం కావచ్చు, ఉన్నత చదువుల కోసం కావచ్చు, ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారి కలలు ఈ సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారికి ఈ సమయంలో చూసినట్లయితే సంతానం కోసం ఎదురు చూసేవారు కూడా ఈ సంవత్సరంలో చక్కటి శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా 2-3 ఆదాయ మార్గాల ద్వారా మీరు డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. డబ్బులను పొదుపు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాటిని స్థిరాస్తిలోకి మార్చుకుంటే మంచిది. భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు. లేకపోతే మీరు లేనిపోని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే తులారాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో భూముల విలువ పెరగటం మూలంగా ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తాతల నాటి ఆస్తులను దక్కించుకుంటారు. అలాగే వాటిని అభివృద్ధి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉన్నారో ఈ సంవత్సరం మంచి ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు. అలాగే తులారాశి వారు అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు కూడా ఈ సమయంలో ఆర్థికంగా పురోగతి సాధించి అప్పులను క్లియర్ చేయగలుగుతారు. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీ యొక్క జీవితం అనేది మారబోతుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే గృహిణులు ఉన్నారో వారి కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటే కనుక ఈ సమయం అనుకూలంగా ఉంది. అది వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేయాలని కావచ్చు, మీరు కన్న కలల్ని ఈ సమయంలో నిజం చేసుకోబోతున్నారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలల్ని తులారాశికి చెందిన విద్యార్థులు నిజం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారు కష్టపడి చదువుకుంటారు, అనుకున్న ఫలితాలను సాధిస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి మీకు ఊహించని విధంగా మద్దతు అనేది కూడా లభిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా మీరు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. అలాగే స్థిరచర ఆస్తులపై పెట్టుబడి పెట్టడం మూలంగా మీరు అతి త్వరలో ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ విధంగా తులారాశి వారికి 2024వ సంవత్సరం ఉగాది నుండి ఏప్రిల్ 9వ తేదీ నుండి వారి యొక్క జాతకం పూర్తిగా మారబోతుంది. అద్భుతమైన అవకాశాలు వారిని వెతుకుంటూ వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి కూడా ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశికి చెందిన వృద్ధులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా లక్ష్మీ కటాక్షం వీరికి కలుగుతుంది. అలాగే అన్ని అంశాల్లో వీరికి అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న ఒడిదొడుకులు, సమస్యలు మినహా మీ జీవితం ఈ సంవత్సరంలో చాలా సాఫీగా అదృష్టంతో సాగిపోతుందనే చెప్పుకోవాలి. అయితే తులారాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోటానికి ఏదైనా ఒక ఆలయానికి వెన్నను లేదా పెరుగును ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే తులారాశివారు పశు పక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అలాగే శుక్రుడి అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం రోజు శుక్రుడి యొక్క బీజ మంత్రాన్ని 16 సార్లు పఠించాలి. ఈ విధంగా చేస్తే శుక్రుడి యొక్క అనుగ్రహం మీపైన ఉంటుంది. అలాగే తులారాశికి చెందినవారు చిత్తా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించండి. స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. ఏ అంశాల్లో వారు అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.